ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రజలు ప్రభుత్వాన్ని గద్దెదించాలని కృత నిశ్చయంతో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు అనకాపల్లి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ వెల్లడించారు. అనకాపల్లి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో అర్ధరాత్రి 1 గంట వరకు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసినట్లు తెలిపారు. ప్రజలు ఆశించిన విధంగా సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఎవరు కూడా కదలేదు, లైన్లో ఉండే ఓటు వేసి వెళ్ళారు. అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దించాలనేటువంటి కృత నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు. గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పోరాడి కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మంచి మెజార్టీతో అధికారంలోకి రావడం జరుగుతుంది. ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరికి కూడా అందే విధంగా, ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని, విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి. ప్రజలు సహకారానికి, ముఖ్యంగా మీ అందరి సహకారానికి, మీడియా సహకారానికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు. మీడియా అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్రంలో మోడీ గారి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏవైతే పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అధికారంలోకి రావాలని గత 2-3 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు, ఆయన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు రాబోతూ ఉంది. వారిది 2 సంవత్సరాల కష్టం కాదు, గత 10 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏవైతే కంకణం కట్టుకొని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం త్వరలోనే రాబోతుందని మేము ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా రామకృష్ణ గారికి సీట్ ఇవ్వడం వల్ల జనసేన పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువు అయిపోయింది. ఎందుకంటే రామకృష్ణ గారికి ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా, 3 శాఖల మంత్రిగా అనుభవం ఉండడం వల్ల ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక వర్గం ఉండడం, అదేవిధంగా ఆయన అటు వర్తక సంఘం ద్వారా అనేకమైనటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొవడం, ఒక ఉద్యమకారుడిగా, ఒక అభివృద్ధి పరుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. అదేవిధంగా నీతి నిజాయితీకి మారుతారైన రామకృష్ణ గారిని ప్రజలందరూ కూడా గుర్తించి గౌరవించారు. మేము ఎక్కడ కూడా కష్టపడినట్టు 46 రోజులు ఎన్నికలైనా సరే ఈ అందరి సహకారంతో మేము చాలా సులువుగానే ఈ ఎన్నికలు ఎదుర్కోగలిగాం. చాలా సులువుగా ఈ ఎన్నికలు అయ్యి ఎక్కడ కూడా అమలు కూడా జరగలేదు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఓట్లు వినియోగించుకున్నారు. అందరికీ కూడా ఇటు తెలుగుదేశం నాయకులైనటువంటి పీలా గోల్ సత్యనారాయణ గారికి, బొద్దన ఆదిశ్ గారికి, అలాగే దాడి వీరభద్ర గారికి, తదితర పెద్దలకి, అలాగే బీజేపీ నాయకులకి అందరికీ కూడా జనసేన తరఫున కష్టపడిన యువకులందరికీ మరి 2024లో అప్పటికన్నా 1000 రెట్లు కష్టం పడి చాలా కష్టపడి తిరిగారు. చాలా మీటింగ్లు పెట్టారు, చాలా మందిని కలిశారు. అన్నిటికన్నా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే సమన్వయం అనేది చాలా చక్కగా చేశారు రామకృష్ణ గారు. దీనివల్ల ఏంటంటే ప్రజలు కూడా ఒక మార్పు కోరుకున్నారు. పోలింగ్ మేనేజ్మెంట్ కూడా అందరూ బాగా చేశారు. మామూలుగా అందరితో చక్కగా మాట్లాడుకోవడం ఎక్కడ కూడా ఏదో 1 or 2 ఏరియాలు తప్ప ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే లేదు. మరి అంతకన్నా మించి ఏంటంటే ప్రజల ఆకాంక్షని మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఉత్సాహంతో
ఒక రకంగా మాకు ఏంటంటే మీరు కూడా ఇందులో పార్టీ, ప్రజల్లో పార్టీ కదా మీడియా కూడా. సో మీడియా వాళ్ళు కూడా ఒక మంచికి మంచి చేద్దామని మీ తోడు ఉండడంతో అమ్మవారి దయ వల్ల రామకృష్ణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు, మంత్రి అవుతారు. మరి అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా మరి ఎంపీ రమేష్ గారి సమర్థత అన్ని కలిసి వచ్చాయి. అందువల్ల వండర్ఫుల్ గా జరిగింది. మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ నారాయణ గారు.